క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దైవవాక్య ధ్యానము చేయుటకై మనము మొదట ప్రార్థించుదాం. తల్ల వంచి ప్రార్థించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మీ వాక్యము ధ్యానం చేసుకున్నట్టుకు ఆశపడుతున్నాము. కనికరించండి. మీ దాసుని మీ పక్షంగా నిలుపుకొని మాతో మాట్లాడమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. పాత నిబంధన 42వ సంకీర్తన 1వ వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమెన్. పిల్లరా, వీడియోలు చూస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీకు చాలా వందనాలు. ఇంకా మీ సహోదరులకు, స్నేహితులకు, తెలిసిన గ్రూపులకు కూడా షేర్ చేసి ఇంకా చాలామంది చూడటానికి కూడా అవకాశం మీరు కల్పించగలరని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రేమతో వీడియోలు చూస్తున్నందుకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు, వందనాలు మీకు, మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ఆదివారము ఆరోహణము తరువాతి ఆదివారము. మన సంఘము దీనిని ఈ రీతిగా అనుసరిస్తుంది. అయితే కొన్ని శాఖల వారు దీనిని ఈస్టర్ తరువాత 6వ ఆదివారం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు ఈస్టర్ టైడ్లోని 7వ ఆదివారం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఈస్టర్ తర్వాత 6వ ఆదివారం అంటే యథావిధిగా ఈస్టర్ పండుగను వదిలిపెట్టి చెప్పేటువంటి మాట. తర్వాత ఈస్టర్ టైడ్లో 7వ ఆదివారం అంటే ఈస్టర్తో కూడా కలిపి 8 ఆదివారాలు, పెంతెకోస్తు వరకు ఉన్నటువంటి ఆదివారాలను ఈస్టర్ టైడ్గా పిలుస్తారు. వాస్తవంగా ఈస్టర్ టైడ్ అంటే ఈస్టర్ తర్వాత 8 రోజులు. కానీ కొన్ని శాఖల వారు ఆదివారాలు కూడా 8 ఆదివారాలను కలిపి ఆ రీతిగా మాట్లాడతారు. మొత్తం మీద 9 ఆదివారాల నిడివి 50 రోజులు సమయాన్ని దీన్ని టైడ్గా వారు ఎంచుకుంటారు. కారణం ఏంటంటే ఈస్టరు అనే ఒక గొప్ప ఉత్సాహం, గొప్ప విజయం ఆ ఒక్క రోజులో మనం ఆనందించేది కాదు. కాబట్టి ఆ ఆనందాన్ని మనం కనీసం పరిశుద్ధాత్మ దిగొచ్చే వరకైనా ఆనందించాలి, మన సంఘంలో కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో దీనిని ఈస్టర్ టైడ్గా ఏర్పాటు చేసుకొని కొనసాగిస్తుంటారు. మనము ఆరోహణం తరువాతి ఆదివారంగా, ఎందుకంటే మొన్న 40 రోజులకి ఈస్టర్ తర్వాత గురువారం రోజు ఆరోహణ పండుగ, ఇది ఆరోహణం తరువాత ఆదివారం. కొన్ని సంఘాలలో ఆరోహణానికి సంబంధించిన వాక్యాన్ని ధ్యానిస్తారు. అలాగే ఈరోజు ఇవ్వబడినటువంటి పాఠాలను కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే దీనికి మరొక పేరు కూడా ఉందండి. అదేంటంటే ఎగ్జౌడీ సండే. ఎగ్జౌడీ అనేటువంటి లాటిన్ పదాన్ని 2వ శతాబ్దం నుంచి కూడా సంఘము ఉపయోగించింది, వాడుతూ ఉంది. ఎగ్జౌడీ అనేటువంటి మాట ప్రారంభ గీతముగా ఏర్పాటు చేయబడిన కీర్తన 27వ సంకీర్తనలోని 7, 8, 9 వచనాలు మరియు మొదటి వచనాన్ని మనకు ప్రారంభ గీతంగా ఏర్పాటు చేశారు. 7వ వచనంలో ఉన్న మాట, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ ఆలకింపుము అనే మాట, హియర్, ఈ మాట యొక్క లాటిన్ పదమే ఎగ్జౌడీ. కనుక ప్రార్థన వినేటువంటి ప్రభువుకు
నా ప్రార్థన తప్పక విని అంగీకరించి సహాయం చేయమని. అర్థం చేసుకో ప్రభువా, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు, దానిని అంగీకరించు, తప్పకుండా దాన్ని గ్రాంట్ చెయ్యి, నా ప్రార్థనను నీవు స్వీకరించు అనేటువంటి ఒక బలమైన హృదయపూర్వకమైన ఆశ వ్యక్తిలో కనపడుతుంది. కనుక దీనిని ఎగ్జాడీ సండే అనేటువంటి పేరు దాన్ని బట్టి ఏర్పాటు చేశారు. ఇక పాత నిబంధనలో ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది. ఆ నీటి వాగులు ఎక్కడ దొరకాలి? ఆ వాగుల లోపల మొసళ్ళు ఉన్నాయి, నీళ్లు తాగటానికి వెళ్ళటానికి. దీనికి దప్పిక అవుతుంది. ఆ నీటి వాగు చుట్టూ కూడా పొదల్లో క్రూర జంతువులు నక్కి ఉన్నాయి, అక్కడికి వెళితే చంపి తినాలని. కనుక నీళ్లలోనూ ప్రమాదం ఉంది, నీళ్ల చుట్టూ ప్రమాదం ఉంది, కానీ నీళ్లు తాగవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. ఈ చిన్న దుప్పి, ఈ సాధుజీవి ఎలా ఆ నీళ్ళను తెచ్చుకోగలదు, ఎలా ఆ నీళ్ళను తాగగలదు? కనుక ఆ దుప్పి ఎవరి వైపు చూస్తుందంటే దేవుని వైపు చూస్తుంది. దేవా, లోపల నాకు శత్రువులు ఉన్నారు, ఆ నీటి చుట్టూ నాకు శత్రువులు ఉన్నారు, నీరు త్రాగకపోతే కూడా నేను చనిపోతాను, నాకు ఇంకెవరు నీరు ఇస్తారు ప్రభువా? కనుక నాకు నీరు ఇవ్వగలవాడు నీవే, నీకోసమే నేను తృష్ణగుంటున్నాను, నీకోసమే నేను ఆశపడుతున్నానని ఒక దుప్పి ఆశపడుతున్నది. ఒక దుప్పి లాంటి నిజమైన విశ్వాసి దేవుని కోసం ఆశపడుతున్నాడు. దేవుణ్ణి దర్శించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహింపరచాలని. ఆరాధించడానికి వెళ్ళాలంటే అక్కడ లోపల నిజమైన విశ్వాసికి శత్రువులు ఉన్నారు, చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. నిజ విశ్వాసికి అన్ని చోట్ల ఆటంకాలు కల్పించే వాళ్ళే ఉంటూ ఉంటారు. భారతదేశంలో కూడా నిజంగా విశ్వసించి ఆరాధించే సంఘానికి శ్రమలు ప్రారంభమైనాయి. కనుక మనం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ప్రార్థించాల్సిన అవసరం, దేవుని వైపు దుప్పివలే ఎదురు చూడాల్సిన అవసరం మనకున్నది. పత్రిక పాఠ్యభాగంలో యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం, దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాడంటే అన్నిటికంటే పైన ఆయన ఉన్నాడు, అన్నీ ఆయన పాదాల క్రింద ఉన్నాయని చెప్పాడు. కనుక క్రీస్తు యొక్క సర్వాధికారము సంఘము మీద, సంఘము లోపల, ఈ సర్వ విశ్వము మీద యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అధికారాన్ని గురించి తెలియచేస్తున్నాడు. సువార్త పాఠ్యభాగమును మనం ముఖ్యంగా ధ్యానం చేద్దాం. ఈ సువార్త పాఠ్యభాగంలో ఓ పండుగ జరుగుతుంది. ఆ పండుగలో సగం పండుగ అయిన తర్వాత యేసుక్రీస్తు వారి దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఆయన బోధిస్తూ ఉంటే ఆయన గురించి ఏమనుకుంటున్నారంటే, ఈయన వడ్లవాని కుమారుడు కదా, యేసేపు, యాకోబు వీళ్ళున్నారు, వాళ్ళు ఇతని అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళే కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఆడ నుంచి వచ్చింది, ఇతనికి ఎలా వస్తుంది అసలు జ్ఞానం అని వారు మాట్లాడుకుంటూ ఆయన తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడుతున్నారు. మరికొంతమంది మెస్సియా వచ్చినప్పుడు ఈయనకంటే గొప్ప కార్యాలు చేస్తాడా, ఈయనే మెస్సియా అని ఆయన విశ్వసిస్తున్నారు. ఇలా సణుగుడు ఆ సమూహంలో, ఆ పెద్ద సమూహంలో కలుగుతుంది. ఈ రెండు డిస్కషన్స్ మధ్య ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన్ని పట్టుకొని ఎలాగైనా చంపివేయాలని ప్రధాన యాజకులు ఒకవైపు నుంచి పాములు వెతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సమూహంలో పండుగలో ప్రభువు ఆయన బోధించాడు, ఆయన తనను గురించి చెప్పాడు. ఆయన, నేను వెళ్ళిపోబోతున్నాను, మీరు నన్ను ఇక చూడరు, మీరు నా దగ్గరికి రాలేరు, కావాలనుకున్నా మీరు వెతికినా నన్ను కనుగొనలేరు అని చెప్పాడు. పైగా మీలో ఎవడైనా ఆకలితో మీలో ఎవడైనా దప్పికతో ఉంటే వాడు నా దగ్గరకు రండి, వాడిలో నుంచి కూడా జీవజల నదులు ప్రవహించేటట్లుగా నేను చేస్తాను, కనుక నన్ను విశ్వసించండి అని ప్రభువు తెలియజేసినటువంటి సందర్భము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఒక మాట ఏమిటంటే, యోహాను సువార్త 7:33 ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని ఎద్దుకు వెళుదును, ఇంకా కొంతకాలము నేను మీతో ఉంటాను. ఈ మాటలు చాలా బాధాకరమైన మాటలు. మనకి చూడటానికి, చదవటానికి, వినటానికి చాలా ఈజీగా, తేలిగ్గా ఉండొచ్చు, కానీ ఇవి చాలా ఎంత ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయో. భక్తుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు ఈ లేఖనాన్ని, ఈ రెండు మాటలను చదివినప్పుడు ఆయన భయపడిపోయాడంట, వణికిపోయినంత పని అయిందంట. అంటే అంత భయానికి గురయ్యాడు.
ఏమిటి కారణం అంటే ఆయన ఏమన్నాడంటే దీని గురించి, దే ఆర్ టెర్రిబుల్ వర్డ్స్, ఐ డు నాట్ లైక్ టు రీడ్ దెమ్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకని మార్టిన్ లూథర్, ఎందువల్ల ఈ మాటలు నువ్వు చదవటానికి అంత భయపడుతున్నావు వాటిని వినటానికనంటే, యేసుక్రీస్తు వారు సాక్షాత్ దేవుడు. ఆయన నేను ఇక మీతో ఉండను, మీకు కనపడను, నేను వెళ్ళిపోతానంటే, దేవుడు వెళ్ళిపోతానంటే దేవుడు లేనటువంటి సమాజం ఎలా ఉంటుంది? ఆ సమాజం పరిస్థితి ఎంత దారుణంగా దుర్భరంగా ఉంటుంది. దానిని నేను ఎట్లా ఊహించుకోగలను? కనుక దేవుడు లేని సమాజాన్ని ఊహించుకోలేక దీని గురించి నేను చాలా బాధపడుతున్నాను. ఇది మన మధ్యలో కూడా ఇది జరగవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు భక్తి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నాతో కలిసి పోరాటం చేస్తున్నారు. కనుక సత్యాన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. మనం చనిపోతాం కొన్నాళ్ళకి. తర్వాత ఇంతగా ఈ సత్యాన్ని ప్రేమించి దానికోసం నిలబడే మనుషులు ఉంటారా? పైగా ఆ కాలానికి మళ్ళా ఈ ప్రొటెస్టెంట్లోనే మోసకరమైన వాళ్ళు, వేషధారులు, దొంగ బోధకులు, దొంగ క్రైస్తవులు బయలుదేరతారు కదా. వాళ్ళందరూ వాక్యాన్ని చెప్పరు, వాక్యాన్ని చేతిలో పట్టుకుంటారు, చెప్పేదంతా కూడా సొంత మాటలు చెబుతూ ఉంటారు. అలాంటి సొంత మాటల వలన వాక్యం ప్రజలకు తెలియదు, ఆ మాటలే తెలుస్తాయి. వారు ఆ మనుషులనే నమ్ముతారు. ప్రజలు ఆ వాక్యాన్ని నమ్మటానికి ఆ వాక్యం తెలియదు. అంటే వాక్యం కరువైపోతుంది. వాక్యం కరువైపోవటం అంటే యేసుక్రీస్తు వారు నేను కనపడకుండా పోతాను అని చెప్పినటువంటి మాట నాకు దీంతో పోల్చుకుంటే భయం వేస్తుంది. ఆ రోజున బలంగా వాక్యం కోసం నిలబడేటువంటి నిజాయితీ కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు అని మార్టిన్ లూథర్ గారు బాధపడ్డారు. రెండవదిగా యేసుక్రీస్తు వారు 34వ వచనంలో, మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అని. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుంటాడు. కాబట్టి అక్కడికి వీళ్ళు వెళ్ళలేరు, ఎవరూ వెళ్ళలేరు. మీరు వెతికినా కానీ అక్కడికి వెళ్ళలేరు. వెతికే పరిస్థితి వచ్చింది, అప్పుడు మీరు వెతికినా అక్కడికి రాలేరు. ఇప్పుడు నేను మీరు వెతకకుండానే మీ దగ్గరకు వచ్చాను, కనుక మీరు ఇప్పుడే నన్ను అంగీకరించండి, విశ్వసించండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. దీనికి ఉన్న రెండవ అర్థం ఏంటంటే, రాబోయే కాలంలో యోదయ జాతికి బహుశ్రమలు రాబోతున్నాయి. మీరు మెస్సియా వస్తాడు, గొప్ప సైన్యాన్ని తీసుకుని వచ్చి మాకు ఆపద కలిగినప్పుడు కాపాడతాడని మీరు అనుకుంటున్నారు. మెస్సియాని నేను ఇప్పుడే వచ్చాను. మీరు అనుకున్నట్టు ఒక గొప్ప మిలిటరీని, సైన్యాన్ని తీసుకొచ్చే మెస్సియా కాదు, సేవకుడైన మెస్సియా వస్తాడు. ఇదిగో నేనే. కనుక మీరు ఇప్పుడు నన్ను అంగీకరించండి. ఇప్పుడు మీరు నన్ను అంగీకరించరు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు తర్వాత మీకు శ్రమ కలిగినప్పుడు మెస్సియా కోసం మీరు వెతుకులాడతారు, అప్పుడు మీరు నన్ను కనుగొనలేరు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. నిజంగానే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము మీద దాడులు జరిగినప్పుడు, ఇతర రాజ్యాలు దాని మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు మెస్సియా కోసం ఎదురు చూశారు, ప్రార్థనలు చేశారు. మెస్సియా ఎటు నుంచి వస్తాడని ఎంతగానో వాళ్ళు ఎదురు చూచారు. కానీ మెస్సియా వారికి సహాయం చేయలేదు. వారు మెస్సియా వచ్చినప్పుడు తెలుసుకోలేదు, కనుక వారికి అవసరమైనప్పుడు మెస్సియా వారికి దొరకలేదు. మన జీవితంలో కూడా దేవుడు మనకు దొరికే కాలంలో ఆయనను మనం వెంబడించాలి, ఆయనను మనం చేర్చుకొని ఆయన బిడలంగా జీవించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిలో రెండవ మరొక ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మహాదినము అని ఒక దినం గురించి చెప్పబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి. మహాదినమైన అంత్యదినము, దీనిని రెండు రకాలుగా పండితులు చెబుతూ ఉంటారంటే, దీని మధ్య పండితుల మధ్య చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ పండుగ అసలు ఎన్ని రోజులంటే 7 రోజులు. ఈ పండుగ మొత్తం కూడా 7 రోజులు. లేవియాకాండము 23వ అధ్యాయము, లేవియాకాండము 23వ అధ్యాయము 33 నుంచి 36 వరకు మనం చూసినట్లయితే 34వ వచనంలో, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవా పర్ణశాలల పండుగను జరుపుకోవాలి. ఎన్ని దినాలు? 7 దినముల వరకు. పర్ణశాలల పండుగ 7 దినాలు. తర్వాత మనం 36వ వచనంలో చూస్తే, 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను, 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలను. ఇది 8వ దినమని ఇంకోటి చెప్పబడుతుంది. పర్ణశాలల పండుగ 7 దినాలు. ఇక్కడ 8వది మహాసమాజముగా కూడుకునేటువంటి దినము. దాన్ని ఏమన్నాడంటే, అది మీకు వ్రత దినము అని చెప్పాడు. వ్రత దినం అంటే కాదేష్ అనేటువంటి మాటకు అర్థం పరిశుద్ధమైన.
దేవునికి అంకితం చేయబడినటువంటి, దేవునికి డెడికేట్ చేయబడినటువంటి వస్తువు లేదా సమయము, స్థలము. కనుక ఆ రోజు దేవుని కోసం డెడికేట్ చేయబడిన రోజు కాబట్టి ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఆ రోజున మీరు ప్రత్యేకంగా కూడుకుని దేవుణ్ణి ఆరాధించాలి అని తెలియజేశాడు. అక్కడ వాళ్ళు ఏమేమి ఇస్తారంటే, ఒకటి మొక్కుబడులు సమర్పించాలి. సంఖ్యాకాండ 29 అధ్యాయంలో దీనికి సంబంధించి వరుసగా ఈ 7 రోజులు ఏం చేయాలి, 8వ రోజున ఏం చేయాలి కూడా వరుసగా వివరంగా తెలియచేశాడు. మొత్తం 70 పశువులను వారు అర్పణగా ఇస్తారు ఈ 7 రోజుల్లో కూడా. కాబట్టి ఎలా చేయాలో కూడా వివరంగా అక్కడ తెలియచేయబడుతుంది సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథంలో కూడా ఈ 7 రోజులు పండగ చేసి 8వ రోజును కూడా పరిశుద్ధమైనటువంటి వ్రత దినమును ఆచరించినట్లుగా తెలియజేయబడింది. 1 మృక్కుబడులు, 2 స్వేచ్ఛార్పణలు, 3 దహన బలులు, 4 నైవేద్యములు, 5 పానార్పణములు, 6 సమాధాన బలులు. ఇవన్నీ కూడా వారు దేవునికి అర్పించేటువంటి అర్పణలు. వీటిని అర్పించాలని ప్రభువు తెలియజేశాడు. కనుక ప్రియులారా, మనం ఇప్పటి వరకు కూడా ఏం చూసామంటే, ఈ ఆదివారం యొక్క పేరుని గురించి చూసాం, పాత నిబంధన గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూసాం, అలాగే పత్రికను గురించి కూడా కొంత చూసాం. ఈ అధ్యాయంలో కొంతకాలం అనే మాటను గురించి ఉన్నటువంటి బాధాకరమైన పరిస్థితి ఏంటని చూసాం. యేసుక్రీస్తు వారిని వారు కనుగొనలేరు, ఎందుకు, దానికి కారణాలు చూసాం. అలాగే మహాదినము అని చెప్పబడినటువంటి ఆ దినాన్ని గురించి మనం చూస్తున్నాం. 7 రోజుల పండుగ, 8వ రోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. కనుక పండగ 7 రోజులు పర్ణశాలలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ పండుగకు సంబంధించి 7వ రోజే మహాదినము, గొప్ప దినము అని అర్థం, పరిశుద్ధ దినము అని అర్థం. కనుక యేసుక్రీస్తు వారు 7వ రోజునే మహాదినము, అంత్యదినము అని చెప్పబడినటువంటి రోజున ఆయన పండుగలో అనేకుల మధ్య బిగ్గరగా మాట్లాడాడు, తెలియచేశాడు. అయితే 8వ రోజును కూడా ఏం చేస్తారు, ఒక మాట మనం చూద్దాం. పండుగను జరిగిస్తారు. 8వ రోజున కూడా పండుగను జరిగిస్తారు. 8వ రోజున ప్రత్యేకంగా నీళ్లు, ద్రాక్షరసము, పానార్పణము చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రతువును వారు జరిగిస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే షిమ్చాట్ బెట్ హషోయివహ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తారు. వాటర్ పవరింగ్ సెరమనీ అనే దీని గురించి మనం చెప్పుకోవచ్చు. దీనిలో 7 రోజులు అంటే 6 రోజులు లేక 7 రోజులు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాజకుడు లేదా అన్ని రోజులు ఒక యాజకుడు కానీ నియమించబడి నీటిని సిలోయము కోనేటిలో దేవాలయం దగ్గర క్రింద ఉన్నటువంటి నీటి మడుగు నుంచి కొన్ని బంగారు పాత్రతో నీళ్లు తీసుకుని వచ్చి ఉదయకాలపు నైవేద్య బలి అయిపోయిన తర్వాత, దహన బలి అయిపోయిన తర్వాత ఆల్టర్ మీద ఆ నీళ్లను పోస్తారు. అయితే 8వ రోజున ప్రధాన యాజకుడే ఈ కార్యాన్ని జరిగిస్తాడు. హషానా రబ్బా అని చెప్పబడేటువంటి హై ప్రీస్ట్ ఏం చేస్తారంటే, బంగారపు పాత్రలో సిలోయం అనే కోనేటిలో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి బలిపీఠం దగ్గర 2 పాత్రలు ఉంటాయి. ఒక బేషన్ లాంటి, గిన్నెల లాంటి పాత్రలు ఉంటాయి. ఆ గిన్నెలకు కింద బెజ్జాలుండి ఆ బెజ్జాలకు గొట్టాలు బిగించుంటాయి. ఆ గొట్టాల్లో నుంచి దానిలో పోసినటువంటి నీరు, ద్రాక్షరసము కారి ప్రవహించి ఈ బలిపీఠం మీద పడుతుంది. బలిపీఠం అంతా అల్లుకున్న తర్వాత అది క్రింద ఉన్నటువంటి గుంటలోకి వెళ్ళిపోతుంది బలిపీఠం దగ్గర. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఆ పాత్రలో పోయటానికి ఒక దిమ్మె లాంటి దాన్ని పైకి ఎక్కుతాడో వెంటనే ఇక ఉత్సాహం మొదలవుతుంది. చాలా గొప్ప కోలాహలం మొదలైద్ది అన్నమాట. పెద్ద క్యాండిల్స్ అంటే 4 మాత్రమే దీపాలు ఉండేటువంటి దీపస్తంభాలు, మామూలుగా 7 లేక 9 అట్లా ఉంటాయి కదా, కానీ 4 దీపాలు ఉండేటువంటి పెద్ద పెద్ద దీపస్తంభాలు 50 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద ప్రమిదలను ఏర్పాటు చేసి యాజకులు ఉపయోగించుకున్నటువంటి వస్త్రాలలో నూలును తీసి పెద్ద పెద్ద ఒత్తులు చేసి వెలిగిస్తారనమాట. పండగ 3వ రోజు నుంచి ఇవి వెలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వెలుగులో యెరూషలేము మొత్తం కూడా చాలా దూరం ఆ వెలుగు కనిపిస్తుందని దాని గురించి చాలా గొప్పగా చెబుతారు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం అంతా కలబడే అంత వెలుతురు ఆ దీపాల నుంచి వచ్చేదంట. అంటే ఎంత పెద్ద దీపాలు వెలిగించేవారో చూడండి. 4 ప్రాంతాల్లో 4 ఒక్కోదానికి 4 దీపాలు ఉన్నటువంటి దీపస్తంభాలను 50 అడుగుల ఎత్తులో ఉంచేవాళ్ళు.
కానీ యేసుక్రీస్తు వారు ఆ రోజే వెళ్ళి ఆ లైట్లను అందరూ చూస్తూ ఉంటే, నేను లోకానికి వెలుగని ప్రభువు తెలియజేశాడు. ఇది యెరూషలేముకి వెలుగని చెప్పుకుంటున్నారు మీరు, అసలు లోకానికి ఈ వెలుగును నేనని ప్రభువు ఆ రోజున తెలియచేస్తారు. ఇక ప్రధాన యాజకుడు దాని మీద ఒక చిన్న గద్దెలాంటి దాని మీద ఎక్కి ఎప్పుడైతే ఆ నీళ్లు పాత్రల్లో గిన్నెల్లో పోస్తాడో, ఇంకో గిన్నెలో ద్రాక్షారసాన్ని పోస్తాడో, ఈ రెండు కారి ఎక్కడికి వస్తాయి? బలిపీఠం మీదకి వస్తాయి. ఆ పోసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ట్రంపెట్, సిల్వర్తో చేసినటువంటిది ట్రంపెట్ని ఊదటం మొదలు పెడతారు. దాంతో ఇక అన్ని రకాల వాయిద్యాలు మొదలవుతాయి, పాటలు మొదలవుతాయి. 113వ సంకీర్తన నుంచి 118వ సంకీర్తన వద్దకు ఉన్నటువంటి ఆ గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. హోసన్న హోసన్న రక్షించు మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి మహింపరుస్తుంటాడు. ఆ నీళ్లను దేవుని నామాన్ని కూడా అక్కడ ఉచ్చరించి దీవిస్తారు. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయి నాట్యాలు చేస్తూ ఉంటారు. దేవాలయంలో ఉన్నవాళ్ళు పురుషులందరూ నాట్యం చేస్తూ ఉంటారు, లేవీయులు, యాజకులు మొదలైన వాళ్ళందరూ నాట్యం చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధుల్లో ఉన్న వారందరూ కలిసి నాట్యాలు చేస్తుంటారు. స్త్రీలు దూరంగా నిలబడి దీనిని చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు. వీటన్నిటిని చూచి ప్రభువు అప్పుడు ఆయన తనను గురించి నేను అసలు జీవజలాన్ని ఇవ్వగలిగిన వాడను అని తెలియచేస్తూ, దప్పికొన్నవాడు ఎవడనంటే నన్ను విశ్వసించండి అని తెలియచేశాడు. ఎందుకు చేస్తారు ఈ పని అనంటే, ఒకటి, గతంలో దేవుడు మమ్మల్ని పోషించాడు అనే పోషణకు గుర్తుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పానార్పణమును చేస్తారు. రెండవదిగా, ఈ నీరు ద్రాక్షారసం వలన సంతృప్తిగా మేమున్నాం. అంటే మీరు ఇచ్చినటువంటి నీటి వలన మంచి పంటలు పండినాయి, మేము సంతృప్తిగా ఉన్నాము, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న దానికి గుర్తుగా మేము అంత సమృద్ధిగా మీ దైవంలో ఉన్నామని వాటిని బలిపీఠం మీద పోస్తూ ఉంటారు. మూడవదిగా, ఈ నీరు ద్రాక్షరసాన్ని కూడా ఏమంటారంటే, నీరేమో టేస్ట్లెస్ టేస్ట్, ద్రాక్షరసం ఏమో స్వీట్ టేస్ట్. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఈ రెండింటిని ఇస్తే మనం దేన్ని తాగుతాం? ఏది తాగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం? ద్రాక్షరసాన్ని తాగినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి నీళ్ల గ్లాసు కంటే ద్రాక్షరసం గ్లాసును తాగటానికి ఇష్టపడతాం, సంతోషిస్తాం. కానీ ద్రాక్షరసం ఎంత తాగితే దప్పికి తీరుతుంది? స్వచ్ఛమైన నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. ఆ నీళ్లు తాగితే ద్రాక్షరసం లాగా నోటికి స్వీట్గా ఉండకపోవచ్చు, కానీ అసలు మనకు తృప్తిని, సంతృప్తిని ఇచ్చేది ఆ నీరు. కనుక జ్ఞాన వివేకములు కలిగిన దేవుని ధర్మశాస్త్రాన్ని మనము దానివల్ల ఏ ప్రయోజనం ఉంది, అది మనకెంత మధురంగా ఉంది అనే ఆలోచన లేకుండా అనుసరించినట్లయితే మనకు తెలియకుండానే మన జీవితం దేవుని వలన ఒక సంతృప్తికరమైన స్థితిలో ఉంటుందని తెలియచేయబడుతుంది. ఐదవదిగా, ఇది ఎందుకు చేస్తారంటే వాళ్ళు గెషోన్ అనేటువంటి ప్రార్థన చేస్తారు. గెషోన్ అనేటువంటి మాటకు వర్షపు నీరు అని అర్థం, వర్షం అని అర్థం. వర్షంలో ఏముంది? నీరే ఉంది. కాలువల్లో ఏముంది? నీరే ఉంటుంది. బావుల్లో ఏముంది? నీరే ఉంది. అలాగే మన శరీరంలో ఏముంది? 70% వాటరే, నీరే ఉంది. కనుక నీళ్లు అవసరం ఎంతో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకృతికి నీళ్లు కావాలి, మా శరీరానికి కూడా నీళ్లు కావాలి. కాబట్టి ఎప్పుడూ మాకు సమృద్ధి అయిన నీరు, మంచి నీరుని దయచేయమని, అందుకు ఈ సంవత్సరంలో, ఈ రాబోయే సంవత్సరంలో కూడా మంచి వర్షాలను కురిపించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, జీవజలము, యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, మీలో ఎవడైనా దప్పిక కొనిన ఎడల ఆ దప్పిక కొనినవాడు నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. పైగా నా యందు విశ్వాసం ఉంచి వానిలో నుంచి జీవజలములు ప్రవహిస్తాయని చెప్పేసి, నదుల వలె ప్రవహిస్తాయని చెప్పి ప్రభువు తెలియచేశాడు. జీవజలము అంటే ఏమిటి? ఈ జీవజలము పరిశుద్ధాత్మకు పోల్చాడు. 39వ వచనం అన్నాడుగా, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు అని చెప్పేసి. కనుక జీవజలం యొక్క లక్షణం ఏంటి? రెండవది, పరిశుద్ధాత్మను జలముతో పోల్చటము సమంజసమేనా అని మనం కింద చూద్దాం. నంబర్ 1, జీవజలము ఎలాంటిదంటే స్వచ్ఛమైనటువంటిది. స్వచ్ఛమైనటువంటి జలమునకు ఏముండదు? రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. హిబ్రూలో అల్మయీం, హయీం అనేటువంటి ఒక పదం ఉంటుంది. గ్రీకులో హుడోర్ అనేటువంటి పదం ఉంటుంది. వీటికి అర్థం ఏంటంటే స్వచ్ఛత, చాలా శ్రేష్టమైన, మలినము లేని,
ఏ కల్మషము కలవనటువంటి ప్యూర్ వాటర్ అని చెప్పబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 34:19 బాగా బలిసినటువంటి పొట్టేళ్లను గురించి మాట్లాడతారు. మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలినటువంటివి త్రాగకుండా అవి త్రాగబోయేసరికి ఆ నీళ్లను మీ కాళ్లతో మురికి చేస్తూ ఉన్నారు, దీనికి నేను తీర్పు తీరుస్తానని ప్రభువు తెలియచేస్తాడు. రెండవది జీవమును కాపాడుతుంది. జీవజలానికి ఉన్న లక్షణం ఏంటంటే జీవమును కాపాడుతుంది, అంటే జీవాన్ని నిలబెడుతుంది అన్నమాట, పోకోకుండా నిలబెడుతుంది. ఒక చెట్టు ఉందనుకోండి, దానికి నీళ్లు ఉంటే చనిపోకుండా ఉంటుంది, నీళ్లు లేవనుకోండి, నీళ్లు దొరకని చోట అది చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే చెట్టు జీవము నిలబడి ఉండాలంటే దానికి నీళ్లు కావాలి. జలానికి జీవాన్ని నిలబెట్టేటువంటి లక్షణం ఉంది. యెషయా గ్రంథం 58:11 నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉంటావని అన్నాడు. అంటే జీవము కలిగి ఉంటావు. నీ జీవము నీకు చక్కగా నిలిచి ఉండాలంటే, కంటిన్యూగా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ జీవజలము కావాలి అని చెప్పాడు. మూడవదిగా జీవము పుట్టుకకు మూల కారణంగా జీవజలం ఉంటుంది, జీవాన్ని పుట్టిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త దర్శనంలో దేవాలయం గుమ్మముల్లో క్రింద నుంచి నీళ్లు ఉబికి రావటం చూస్తాడు. దేవాలయాన్ని దాటి బయటకు వచ్చి చూసేసరికి ఒక పెద్ద నది వలె ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. దాని లోపలంట సముద్రంలో ఉండే అనేక రకాలైనటువంటి జలచరాలు, జీవరాశులు దానిలో పుట్టినాయి అని చెప్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జీవజలానికి ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే జీవాన్ని పుట్టించటం, లేని చోట జీవాన్ని కలిగించగలగటము. నాలుగవదిగా జీవజలం యొక్క లక్షణం ఏంటంటే దానిని రన్నింగ్ వాటర్ అని కూడా చెప్పారు. జీవజలం అంటే పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 19:17 ఒక అపవిత్రుడు తన కొరకు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొని పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయేవాళ్ళని, అంటే పారుతున్న నీళ్లు తీసుకొని పోయాలి. ఆ పారుతున్న నీళ్ళని ఏమన్నారంటే లివింగ్ వాటర్ అన్నారు. అంటే చచ్చిన స్థితిలో ఒక చోట ఉండకుండా ఒక చోట నుంచి ఒక చోటకి కదులుతూ వెళుతున్నటువంటి వాటర్ని జీవజలం అన్నారు. ఐదవదిగా ఉబుకుచున్న నీటిని కూడా జీవజలం అన్నారు. అంటే గుంటలో నుంచి, ఒక చిన్న ఓటలో నుంచి మెల్లగా నీళ్లు ఉబుకుతూ వస్తూ ఉంటాయి. అది ఎప్పటికీ ఆగిపోదు, అక్కడ నీళ్లు కొరత ఉండదు, ఎప్పుడు అది వస్తూనే ఉంటుంది. అంటే లోపల నుంచి నీరు బయటికి వస్తూ ఉంది. అంటే జీవజలం, అది జీవజలం. అంటే దానికి అంతము లేదు, అది ఎప్పటికి అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇస్సాకు బావి తవ్వినప్పుడు ఆదికాండం 26:19 జలాలు కలిగినటువంటి బావి దొరికిందని చెప్పబడింది. కనుక జలము అంటే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం దాన్ని బట్టి చూడవచ్చు. ఇక ప్రియ దేవుని బిడలారా, ఈ పరిశుద్ధాత్మకు జీవజలానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే పరిశుద్ధాత్మను జీవజలంతో పోల్చవచ్చా అనే దానికి ఇప్పటివరకు చూసాం. అంటే ఏమిటి? స్వచ్ఛత, జీవమును కాపాడుట, జీవం పుట్టుకకు మూలంగా ఉండుట, ప్రవహించేదిగా, మూవింగ్ కలిగినదిగా ఉండుట, అలాగే ఉబుకుచున్నదిగా, ఎప్పటికప్పుడు శ్రేష్టమైన క్రొత్తదిగా వచ్చున్నదిగా ఉండుట. దీనిని పరిశుద్ధాత్మకు నీటిని పోల్చడంలో తప్పు లేదు అని చెప్పబడింది. ఇక పరిశుద్ధాత్మ జీవజలము ఎలా సరిపోల్చవచ్చో ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అదేంటంటే పరిశుద్ధాత్మ జలానికి నిజంగా సరిపోల్చవచ్చా అంటే జలము, వాటర్లో ఏముందండి? వాటర్ యొక్క సాంకేతిక నామం ఏంటి? H2O, అంటే హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు, ఈ 2 కలిస్తే వాటర్ బిందువు తయారైంది. అంటే ఆక్సిజన్ అంటే ఏంటి? నీళ్ళ కాదు. ఆక్సిజన్ అంటే వాయువు, మరి హైడ్రోజన్ అంటే వాయువు. ఈ 2 వాయువులు కలిస్తే నీరైంది. పరిశుద్ధాత్మను గురించి కూడా వాయువు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. పాత నిబంధనలో రువా అని చెప్పబడినటువంటి మాట, క్రొత్త నిబంధనలో న్యూమా అని చెప్పబడినటువంటి మాట. ఇవి ఊపిరి, వాయువు, గాలి అనే అర్థాన్ని ఇస్తాయి. కనుక పరిశుద్ధాత్మ ఎలాగూ వాయువై చెప్పబడి ఉన్నాడో నీరు కూడా అలాగే 2 వాయువుల సమ్మేళనం గనక నీటితో పోల్చడంలో తప్పులేదు. యేసుక్రీస్తు వారు చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మాట ఆ రోజున తెలియజేశాడు. దీన్ని చానాళ్ళ తర్వాత మనుషులు
కనుక్కున్నా. రెండవదిగా పరిశుద్ధాత్మ ఒక చైతన్యవంతమైన స్థితిని వ్యక్తిలో కలిగిస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటనంటే చైతన్యము. అంటే ఇందాక జలాన్ని ఏం చెప్పారు? జీవజలం అంటే ప్రవహించేది. ఆ ప్రవహించడం, మూవింగ్, కదలటాన్ని ఏమంటారంటే చైతన్యం. జీవానికి ఉన్న లక్షణం ఏంటంటే చైతన్యవంతంగా ఉండటం. చైతన్యం లేకపోవటమే జీవము లేని మృత స్థితి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నవాడో వాడు చచ్చినవాడు, కానీ ప్రభువునందు విశ్వసించినవాడు జీవించుచున్నవాడు అనే మాట పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తున్నది. కనుక విశ్వాసిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కూడుకున్నటువంటి చైతన్యాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. దేవుని పని కోసమై తనంతట తాను తెలియకుండానే ఏదో శక్తి తను లాక్కొని వెళ్ళినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసి అలా నడుస్తూ ఉంటాడు, ప్రయాణము చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఒక చోట ఉండేవాడిగా ఉండడు. మూడవదిగా పరిశుద్ధాత్మ వలన సమృద్ధ స్థితి ఉంటుంది. సమృద్ధ స్థితి అంటే ఇందాక మనం ఓటతో చెప్పుకున్నాం కదా, ఆ ఓటలో ఏముంటుంది? కొరత అనేది ఏర్పడదు. ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయి. మనం తీసుకునే కొందిని ఆ నీళ్లు ఊరుతూనే ఉంటాయి, ఊరతాయి. ఓట 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 కొరత లేదు. కొరత లేని స్థితి పరిశుద్ధాత్మ ద్వారా మనం దాన్ని పొందుతాం. దీనిని సమృద్ధ స్థితి అని అన్నారు. యేసుప్రభు వారు అన్నాడు, నేను గొర్రెలకు జీవం కలగటానికి, అది సమృద్ధిగా కలగటానికి ఈ లోకంలోనికి వచ్చాను అని ఆయన తెలియచేసినాడు. సమృద్ధిగా కలగటానికి వచ్చాను. యోహాను సువార్త 10:10లో. ఇక్కడ జీవము అనే మాటకు జోయా అనే పదం ఉపయోగించబడింది. జోయా అనేటువంటి మాటకు 3 అర్థాలు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా సమృద్ధి అనే అర్థమే దీనిలో వస్తుంది. మొదటిది ఏంటంటే సరి అయిన జీవాన్ని కలిగి ఉండటం, అసలైన జీవాన్ని కలిగి ఉండటమే ఈ జోయా అనేటువంటి పదం తెలియచేస్తుంది. సమృద్ధి అంటే అసలైనటువంటి. ఇప్పుడు నకిలీ డబ్బు గొప్ప కట్ల కలిగి ఉంటే ప్రయోజనం ఏందండి? పనికిరాని డబ్బు కట్ల కలిగి ఉన్నారనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? అంటే అమలులో ఉన్న, ఉపయోగంలో ఉన్నటువంటిది కలిగి ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అది అసలైన ధనము, అసలైన కరెన్సీ నోట్ అని మనం చెప్పవచ్చు. అలాగే జీవము అంటే అసలైన జీవాన్ని కలిగి ఉండటం. నీవు జీవించుతున్నావన్న పేరు ఉంది, కానీ చచ్చినవాడు అంటే అసలైన జీవం లేదు. ఏదో జీవం ఉంది, నకిలీ జీవం ఉంది. అది చావుకు సంబంధించిన జీవం ఉంది, కానీ చావు లేని జీవం లేదు. కనుక అసలైన జీవాన్ని కలిగి ఉండటమే జోయా, సమృద్ధి, జీవము అని అన్నారు. రెండవదిగా ఈ సమృద్ధి, జోయా అనేటువంటి మాటకు జీవానికి రెండవ అర్థం ఏంటంటే లోటు లేకుండా, అంటే కొరత లేకుండా. ఎక్కడ ఏ విధమైన లోటు అంటే దాని పరిమాణంలో కానివ్వండి, దాని యొక్క ప్రామాణికతలో కానివ్వండి, దాని యొక్క నాణ్యతలో కానివ్వండి, పనితనంలో కానివ్వండి, ఎక్కడ లోపము లేని అన్నీ కూడా ఫుల్ఫిల్ అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి స్థితి. దీనిని సమృద్ధి జీవము అని అన్నారు. లోటు లేనటువంటి జీవం. మూడవదిగా జీవము అనే మాటకు సమృద్ధి జీవం అనేటువంటి అర్థం వస్తుంది. ఈ సమృద్ధి అనేది మూడవది ఏంటంటే మన దగ్గర జీవం లేదు, కానీ ఎవరో ఇంకొకరి దగ్గర సమృద్ధిగా ఉంది, దానిని మనం అనుభవిస్తున్నాం. దానిని వాళ్ళు మనకిస్తున్నారు, దాన్ని మనం అనుభవిస్తున్నాం. అంటే ఇది ఎట్లాంటిదంటే ఒక పేదవాడు తినటానికి తిండి లేదు, ఒకరోజు మానుకుంటే పని, వాడికి ఆహారం దొరకదు. అలాంటి వాడికి ఒక సంపన్నుడు, ఎన్ని తరాలకు తిన్నా తరగని ఆస్తి కలిగిన వాడు ప్రతిరోజు సమృద్ధి అయిన భోజనాన్ని ఇస్తున్నాడు అనుకోండి. ఆ సమృద్ధి అయిన భోజనం ఆ ధనవంతుడి దగ్గర నుంచి ఈ పేదవాడు పొందుతున్నాడు, రోజు సమృద్ధిగా తింటున్నాడు. అంటే వీడికి సమృద్ధి లేదు, సమృద్ధి కలిగిన వాడు వీడిని సంతృప్తిగా బ్రతికిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా సమృద్ధిగా జీవం కలిగినటువంటి వాడు. ఆ సమృద్ధిలో నుంచి మనం సంతృప్తిగా లోటు లేకుండా జీవించగలుగుతాం, అనుభవించగలుగుతాము జీవాన్ని. కనుక పరిశుద్ధాత్ముడు అలా సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. నాలుగవదిగా జీవింపచేయువాడు. జీవింపచేయడు. నీళ్ళకున్న లక్షణం ఏంటండి? జీవింపచేయటం, బ్రతికేటట్టుగా చేయటం.
చచ్చిన పాపిని ఆ చావు స్థితి నుండి జీవస్థితిలోకి తీసుకుని వచ్చే వాళ్ళు ఎవరు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి మనము మారు మనసు పొందేటట్టుగా చేసేవారు ఎవరు? పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గరికి వచ్చేటట్టు చేసేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్మ జీవింప చేస్తాడు. 5, పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. పేతురు యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదయ్యా అని వెళ్ళిపోయి 3 సార్లు ఒప్పుకొని చాటును దాక్కున్నాడు. కానీ అదే సమాజం దగ్గర పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళందరితో చాలా డేర్గా, ధైర్యంగా, బలంగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు ఒప్పుకునేటట్టు మాట్లాడుతున్నారు. తప్పు మీది, నేను చెప్పేది ఒప్పు, మీరు వినండి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అలాంటి శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు శుద్ధి చేస్తాడు. నీళ్ళు ఎలా శుద్ధి చేస్తాయో పరిశుద్ధాత్ముడు కూడా మన హృదయాలను, మన అంతరంగాన్ని, మన యొక్క సమస్తాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు. సమస్త జ్ఞానం ముగించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మనకు కలుగుతుందంటే అది ఏంటి? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మీ అపవిత్రత పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుదునంటే జలానికి శుద్ధిపరిచే లక్షణం ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనలను శుద్ధిపరుస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడు. 7వదిగా సఫలీకృతం చేస్తాడు. మన జీవితం ఫలించినదిగా ఉండాలంటే పరిశుద్ధాత్మని మనం కలిగి ఉండాలి. అంటే మనకి మొదటి సంకీర్తనలో ఏముంటుంది? దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించువాడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే నీటి కాలువలు అంటే నీళ్ల దగ్గర ఉన్న చెట్టు ఆకు వాడిపోదు, రైట్ టైం కరెక్ట్గా ఎప్పుడు ఫలాలు ఫలించాలో అప్పుడు ఫలాలు ఫలిస్తుందంట. అంటే దాని జీవితం చక్కగా సాఫల్యత చెందుతూ ఉంది. పరిశుద్ధాత్మ అనే జీవజలము కూడా వ్యక్తిగత జీవితాన్ని అలా చక్కగా సఫలీకృతం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు. అయితే ప్రభువు ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుంచి జీవజలము ప్రవహించునని చెప్పాడు. విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? అక్కడ వాళ్ళు ప్రధాన యాజకుడు తెచ్చిన నీళ్లను ఆ ఆల్టర్ మీద పోస్తూ ఉంటే వాళ్ళందరూ ఉత్సాహిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, వీణలు అనేక రకాలైనటువంటి హంగామా చేస్తున్నారు. ఏమండి, దేవా నువ్వు మమ్మల్ని పోషించావు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చావు అని ఆ మాటలను చెప్పుకుంటూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాయిలో నుంచి నీళ్ళు ఇస్తే మీరు ఇంత సంతోషిస్తున్నారు, అసలు మీలో నుంచే నీళ్లు పుట్టిస్తాను నేనని ప్రభు అంటున్నాడు. మీరు విశ్వసిస్తే అప్పుడు మీరు మోషే వైపు చూసేవాడు, మోషే నా వైపు చూసేవాడు, నేను మోషే నన్ను అడిగినప్పుడు మీకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు నన్ను విశ్వసించండి, నేను సాక్షాత్ మీ మధ్యలోకి వచ్చాను కనుక మీ దేవుడినైనా నన్ను విశ్వసించినట్లయితే నేను మిమ్ముల్ని అసలు జీవజల నదులుగా మారుస్తాను. ఆ సంతృప్తి, సమృద్ధి ఎంత గొప్పగా దేవుడు తెలియచేస్తున్నాడో మనం దీనిలో చూడవచ్చు. నది అంటే సమృద్ధి అయిన నీళ్ళు ఉంటాయి, ప్రవహిస్తున్న నీళ్ళు ఉంటాయి. నది ఒక్క చోట ఉండదు, దేశంలో అటు ఇటు ఇటు అటు తిరిగి దేశమంతటిని సస్యశ్యామలం చేసుకుంటూ వెళ్ళి అందరికీ ఆహారాన్ని పండిస్తుంది. అలాగే విశ్వసించే వ్యక్తి అందరికీ ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన వాడిగా ఉంటాడు. నది అంటే సమృద్ధిగా ఉంటాడు, అందరికీ ప్రయోజనకరమైన వాడిగా ఉంటాడు. దానిలో నీళ్ళే ప్రవహిస్తాయి. అంటే జీవము దేవునికే ఉపయోగపడతాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారు దేవునికి ఉపయోగపడతారు, కానీ దేవుణ్ణి వాళ్ళ కోసం ఉపయోగించుకోరు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండడం ద్వారా ఈ గొప్ప మంచి లక్షణాలు మనం పొందిన వారంగా ఉంటామని తెలియజేస్తున్నాడు. ఇక ఎక్కడి నుంచి ఆ నదులు వస్తాయని ప్రభువు చెప్పాడు? వారి కడుపులో నుంచి. 38వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. కడుపు అనేటువంటి మాటకి గ్రీకు పదం కొయిలియా అనేటువంటి పదం ఉపయోగిస్తారు. కొయిలియా అనే పదాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. నంబర్ 1 బెల్లి, నంబర్ 2 వూంబ్, నంబర్ 3 ఇన్నర్ మ్యాన్. అంటే బెల్లి అంటే పొట్ట, మనం తినే తిండి అది జీర్ణం అయిపోవటం, విసర్జించబడటం, ఈ వ్యవస్థను ఏమంటారంటే బెల్లి, పొట్ట అంటాం.
దీన్ని కడుపు అని కూడా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఫిలిప్పి పత్రికలో పౌలు భక్తుడు 3:19 వారి కడుపే వారికి దేవుడు అంటారు. రోమాపత్రిక 16:18 అటువారు ప్రభు అయిన యేసుక్రీస్తు కాక తమ కడుపునకే దాసులు అంటాడు. అంటే తిండి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి మాట. ఈ జీర్ణ వ్యవస్థలో నుంచి జీవజల నదులు పుడతాయా, ఇతరకు ఉపయోగకరమైన పుడతాయా అంటే లేదు, దీనిలో నుంచి అవి పుట్టవు. దీనిలో ఆకలి పుట్టిద్ది అంతే. రెండవది ఊంబ్. కొయిలియా అనే మాటకు రెండవ అర్థం ఏంటంటే ఊంబ్. ఊంబ్ అంటే సంతానం పుట్టేటువంటి వ్యవస్థ, తల్లి గర్భము అని చెప్పారు దీన్నే. యేసుప్రభు వారు అన్నాడు, కొంతమంది తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని నపుంసకులుగా ఉన్నారు, కొంతమంది పరలోక రాజ్యం కొరకై తమను తామును నపుంసకులుగా చేసుకున్నారు అన్నాడు. ఆ తల్లి గర్భము అనే మాట దగ్గర ఈ కొయిలియా అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే పొట్ట పోషణ కోసం చెప్పబడిన మనుషుల దగ్గర ఇదే పదం ఉపయోగించబడింది. పిల్లలు పుట్టేటువంటి గర్భమును గురించి చెప్పేటప్పుడు కూడా ఇదే మాట ఉపయోగించబడింది. యేసుక్రీస్తు వారిని ఒక ఆమె అంది కదా, ఏమంది? నీవు కుడిచిన స్థానములు, నీవు కనిన గర్భము ధన్యము అని అంది కదా. కనిన గర్భము అంటే బిడ్డలు పుట్టేటువంటి వ్యవస్థను కూడా ఈ కొయిలియా అనేటువంటి పదంతోనే పిలిచారు. అంటే మొదటి దానిలో బెల్లిలో ఆకలి పుట్టిద్ది, రెండవది ఈ ఊంబులో పిల్లలు పుడతారు, మూడవది ఇన్నర్ మ్యాన్. దీన్ని హార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. భావాలు పుడతాయి, దీనిలో ఆవేశాలు పుడతాయి, ఉద్దేశాలు పుడతాయి, ఆశలు పుడతాయి. ఇక్కడ పుట్టేవి మనిషిని బయటికి ఈడ్చుకొని వెళుతూ ఉంటాయి. మనిషి జీవితం వాటిని బట్టి పెనవేసుకుని ఉంటుంది, వాటన్నిటిని బట్టే మనిషి ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక దేవుడు దీని గురించి మాట్లాడాడు. ఇది అలంకారిక భాష. ఇది యేసుప్రభు వారు మాట్లాడాడు. ఏమని చెప్పాడు? వాని కడుపులో నుంచి అని చెప్పినప్పుడు చెప్పిన ఆ మాట యొక్క కొయిలి అనే మాటకి ఇక్కడున్న అర్థం ఏంటంటే ఇది అలంకారిక భాష. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే హృదయము. ఆయనకు కావాల్సిన హృదయం అండి, ఆయన కోరుకుంటున్నది హృదయం. ఆయన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను, ఎస్, అన్నిటికంటే నీ హృదయం జాగ్రత్త, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో నన్ను ఆరాధించు, ప్రేమించు అని ప్రభువు మాట్లాడుతుంటాడు. కనుక ప్రియులారా, కడుపులో నుంచి అంటే అర్థం ఏంటంటే వాని హృదయం, వాని ఆలోచనలు, వాని తలంపులు, వాని ఉద్దేశాలు, వాని అభిప్రాయాలు, వానిలో కలిగే భావాలు అన్నీ కూడా దైవీకమైనవిగా, దేవుని సంబంధమైనవిగా, నలుగురికి పనికొచ్చేవిగా, కేవలం దేవుని కోసమే అన్నట్లుగా జీవించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. ఇక మనము చివరిగా ముగించుకునే ముందు ఈ 3 సంగతులను మరొకసారి చూద్దాం. ఒకటి, పాత నిబంధనలో ఒక సాధు జీవి, చిన్న జీవి, అల్పజీవి, దుప్పి నీటి కోసం ఎదురు చూస్తుంది. ఆ నీళ్ళ దగ్గరేమో శత్రువులు, మొసళ్ళు ఉన్నాయి, చుట్టూను క్రూర మృగాలు ఉన్నాయి. కనుక నీళ్ళు ఎక్కడ తాగగలదు? కనుక దేవుని వైపు చూస్తున్నది. జాగ్రత్త విశ్వాసి, నీవు కూడా నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఒక వాస్తవమైన విశ్వాస జీవితాన్ని జీవించేటప్పుడు నీతో పాటు ఆరాధనలో పాల్గొనే వాళ్ళు నీకు శత్రువులుగా ఉంటుంటారు. సమాజం వెలుపల, సంఘం వెలుపల కూడా నీకు శత్రువులుగా ఉంటూ ఉంటారు. మంచికి చాలామంది శత్రువులు. ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ, ఎందుకంటే అది నన్నే గుర్తించలేదు, మిమ్మల్ని ఏం గుర్తిస్తుంది? అయినా గుర్తుపెట్టుకోండి, ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయిస్తారు, మీకు కూడా విజయం కలుగుతుందని ప్రభువు తెలియచేశాడు. అందుకే ఆ దుప్పి ఎటు చూస్తుందంటే దేవుని వైపు చూస్తుంది. నువ్వు కాక నాకు ఇంకెవరయ్యే దిక్కు, నీళ్ళు నా దప్పికి తీర్చేవాడు నువ్వని. ఎస్, మనము ఇలాంటి సమస్యల్లో దేవుని వైపు చూచేవారముగా ఉండాలి. రెండవదిగా, ప్రభువు అక్కడ ఆ ఎత్తైన చోట్లో ఉన్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో చెబుతున్నాడు కదా, సంఘమంతటికి పైన శిరస్సుగా ఆయనను కూర్చుండబెట్టాడు. కనుక ఆయన వైపు చూడాలి, ఆయన ఆలోచనలు తీసుకోవాలి, ఆయన ఆజ్ఞలను తీసుకోవాలి, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి జీవించేవారంగా ఉండాలి. సంఘము క్రీస్తు శరీరము కలిగి ఉంది, శిరస్సుగా కలిగి ఉంది కనుక ఆయన ఆజ్ఞలే సంఘానికి ముఖ్యం. లోకంలో ఉండేటువంటి ఆజ్ఞలు ముఖ్యమైనవి కాదు. యోహాను సువార్తలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము జీవజల నదుల వలె లోకంలో పనికి వచ్చేవారిగా ఉంటాం. ఎస్, ప్రభువును విశ్వసించినటువంటి 12 మంది శిష్యులు, వారిలో ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు ఎన్నుకున్నారు మత్తి అని. ఈ 12 మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ ప్రపంచానికి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి జీవమును ఒక నదుల వలె తీసుకుని వెళ్ళి అనేక చోట్లకు ఆ జీవజలాన్ని పంచారు.
కనుక నేడు ప్రపంచము ఎంతో గొప్ప దీవెనను పొందిన ప్రపంచంగా ఉంది. యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి రాకపోతే ఈ ప్రపంచం ఎప్పుడూ నాశనం అయ్యేదేమో బహుశా. ఎందుకంటే ఉన్న అనాగరికమైన పరిస్థితులన్నింటిని కూడా తొలగించి క్రైస్తవ సంఘము ఎక్కడికి వెళితే అక్కడ మంచి సివిలైజేషన్ నేర్పుతుంది, జ్ఞానం నేర్పుతుంది, సమాధానం నేర్పుతుంది, అందరి మధ్య అవకతవకలు లేని ఒక సమానత్వపు స్థితిని నేర్పిస్తుంది, ప్రేమ భావాన్ని ప్రజల్లో పెంపొందిస్తుంది, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తుంది. వైద్యము, విద్య, అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం, గొప్ప పనులు చేస్తుంది. కనుక జీవాన్ని కలిగించే పనులు చేసేది సంఘము, విశ్వాసి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని వైపు చూద్దాం, దేవుని ఆజ్ఞలకు లోబడదాం. ఆయనకు మనం అప్పగించుకున్నట్లయితే జీవజల నది వల్ల ఆయన మనల్ని వాడుకుంటాడు. తద్వారా మనము గొప్ప సుసంపన్నమైన సఫలీకృతమైన జీవితాన్ని కలిగిన వారమై ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా దేవునికి లోబడి ఉంటకు మనకు బలమును అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మిగిలిన మీ సహోదరులకు మొదలైన వారందరికీ కూడా షేర్ చేయండి. అనేకులు చూచేటట్లుగా షేర్ చేసి సబ్స్క్రిప్షన్స్ చేపిస్తూ లైక్ కూడా చేయించండి. అలాగే ప్యారిష్ లేకుండా ఉన్నాం కాబట్టి మీకు ఏదైనా చేయగలిగినటువంటి కానుక ఏదైనా ఈ దైవ సేవకునికి మరియు నేను ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్ 9866967494 అనే నంబర్కి ఏదైనా సహాయము అందించవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. కేంద్ర స్థాయిలో క్రైస్తవ సంఘానికి మేలు చేసేటువంటి నాయకుల్నే మనం ఎన్నుకుందామని కూడా మిమ్మల్ని కోరుతూ తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. మా దేవా, ఇదిగో ఈ సమయమున మీ వాక్యాన్ని ఇంతవరకు ధ్యానించుకున్నాం. జీవజల నది నాయన, దానిలో నీళ్లు ప్రవహించడానికే నది ఎలా ఉపయోగపడుతుందో అలాగే మా దేవుడు అయిన నీకు ఉపయోగపడేటువంటి వారిమిగా నీ యందు విశ్వాసం ఉంచి నీకు అప్పగించుకొని నాయన, పరిశుద్ధమైనటువంటి బలమును, పరిశుద్ధమైనటువంటి మీ నామమును, మీ వాక్యమును, మీ యొక్క శక్తిని, అధికారమును అనేకులలోనికి తీసుకుని వెళ్ళేటువంటి జీవజలపు నదులుగా మమ్మల్ని కూడా బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్న బలహీనతను తొలగించండి. ఇదిగో నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీ బిడ్డలు వారి హృదయంలో ఏ మంచి వాంఛతో ఉన్నారో అట్టి వాంఛను తీర్చి సంతృప్తిపరిచి ఆశీర్వదించండి. కొంతమంది కొన్ని పనులు ప్రారంభించుకుంటూ ఉన్నారు నాయన, వాటిలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి తండ్రి. అయ్యా, విశ్వసించు వానికి ఆటంకమేది లేదని తెలియచేసి ఉన్నావు. కనికరించి ఆ బిడ్డలకు సహాయం చేసిన ఆయన వారి పనిలో ఆయన చక్కగా ముందుకు వెళ్ళటానికి కృపద ఇచ్చేయండి. అలాగే నాయన, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న బిడ్డలకు కావాల్సిన ఆయన మంచి ఉద్యోగములు దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి భాగస్వాములను దయచేయండి. శ్రమలో, కష్టంలో, వేదనలో, కుటుంబంలో సమస్యతో ఉన్న బిడ్డల కోసం వేడుకుంటున్నాం. హృదయంలో నాయన ఏకాకి వలె బాధతో ఉన్నటువంటి బిడ్డల కోసం వేడుకుంటున్నాం నాయన. అటు బిడ్డలందరూ ఆ దుప్పిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ వైపు చూచి నాయన వారి యొక్క ప్రతి బలహీనతను ఆయన నీవు తొలగించి వేయనట్లుగా నీకు అప్పగించుకుని ప్రభా నీ వైపు చూచి ధైర్యాన్ని పొందటానికి కృపద ఇచ్చేయండి. వారిలో విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. రోగాలతో ఉన్న బిడ్డలను కనికరించి మంచి ఆరోగ్యం దయచేయండి. మమ్మను, మా కుటుంబంలో మీరు దీవించండి అయ్యా. తిరిగి మరో పర్యాయం మేము కలుసుకొని నిన్ను ఆరాధించుకునే కృప మాకు దయచేయమని, ఇదిగో నా తండ్రి, ఈ మాటలు ఇంతవరకు విన్న మాటలు మా హృదయాల్లో పదిలిపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు వందనాలండి. సెలవు. ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ.